హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ షాప్లక్కని. మీరంతా బాగున్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే నేను కూడా బాగుండండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ఎవరు షేర్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం రండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే మనమైతే సంగటి అయితే పొయ్యి మీద పెట్టానండి. ఉదయాన్నే లేచి చూడండి, మనకైతే రెండు సార్లు అయితే చాలా బాగా మెత్తగా అయితే రామాను. చూడండి ఫ్రెండ్స్, సంగటి మళ్ళా ఒకసారి అయితే రాముకోవాలండి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తెడ్డుగట్టి అయితే మర్చిపోయానండి, ఇంటి దగ్గర తెచ్చుకోలేదు. అందుకని ముద్దకం అయితే తీసుకున్నాను. వెనకల కాడతో అయితే ఎనుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇట్లా సంగడి పెట్టుకోవాలి కల్లా మనం దగ్గర అయితే చల్లనీళ్ళు కూడా పెట్టుకోవాలండి. ఎందుకంటే మన చేతికి అలా తగిలినప్పుడు మనం అలా అన్నప్పుడు మనకు చేయగలకుండండి నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, సంగడి అయితే రెడీ అయిందండి. నేను ఎందుకంటే మీకు మళ్ళీ ఒకసారి చూపిద్దామని పెట్టిన కాడి నుంచి ఒకసారి కూడా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 4 గ్లాసులు అయితే పోసానండి బియ్యము. అందుకే నేను ఎందుకంటే పెద్ద దబ్బర తీసుకున్నానండి. బాగా ఫ్రీగా అయితే ఎనపాలని పెద్ద దబ్బర అయితే తీసుకున్నాను. పొగ కక్కుతుంది. ఇది కానీ కాలు మీద పడినంత వెనకముడే బొబ్బొస్తుంది. చూడండి సంగటి ఎలా తయారు చేస్తున్నాను. ఈ నీళ్ళు అయితే అందుకేనండి ఇట్లా సంగటి మనం వెనిపేటప్పుడు కొంచెం అట్లా బయటకు వస్తూ ఉంటుంది. మనమైతే నీళ్ళు తామే చేసుకొని లోపల పెట్టుకుంటున్నాం దాన్ని. తెడ్డుగట్టి అంటే బాగుండండి ఇది, ఎందుకంటే ఇంకా ముద్దకం కాబట్టి తిప్పడానికి చాలా ఇబ్బంది ఉంది. సరే అయితే ఈ సంగటిని అయితే పొయ్యి మీద పెట్టుకుందామండి. ఎందుకంటే ఇంకొకసారి మగ్గితే దించేసుకోవడమే. చాలా కాకుందండి చెయ్యి. ఇప్పుడు దాంట్లోకి ఏం చేయాలన్నా సంగట్లోకి దీంట్లోకి చెప్పాలనా? సంగట్లోకి ఏం చేయాలనేది ఒట్టి చేపల పులుసు అండి. ఒట్టి చేపల పులుసు సంగటి అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇట్లా చెరవ మీద ఇదంతా శుభ్రంగా ఇలా అనుకొని పెట్టుకోవాలండి మనం పొయ్యి మీద. ఎందుకంటే ఇప్పటికే చాలా మెత్తగా అయిందండి. ఇంకా మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. ఎందుకంటే ఇంకా కొంచెం బాగా మగ్గుతుంది సంగటి, మనకు ఫ్రీగా ఉంటుంది తినడానికి. చూడండి ఫ్రెండ్స్, మాకైతే నిన్న గురువారం అండి, అంటే సొంత అండి. మాకైతే ఈ చేపలు అనేది ఓన్లీ సొంత రోజు మాత్రమే చిక్కుతాయండి ఇక్కడ మా సైడు. 7 రోజులలో ఎప్పుడు పోయినా కానీ దొరకవు. మనం పోయినా కానీ వేస్ట్గా వెనక్కి రావాల్సిందేనండి. కాబట్టి మాకు ఒట్టి చేపలు కావాలి అనుకుంటే గురువారం పొద్దే మాకు సొంతనా పొద్దే పోతాము, ఆ రోజు పోయి తెచ్చుకుంటామండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ తలలని తీసేయాలండి. ఎందుకంటే ఈ తలలో ఇసుకుంటుందండి. ఇసుక మొత్తం తీసేసి ఓన్లీ చేపల వరకు వేసుకోవాలా. ఈ తలలతో కూడా పచ్చడి ఎత్తడం, ఈ తలలతో కూడా చేప తలకి వెళ్తాం పచ్చడి ఎత్తడట. నేనైతే వేయించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా వేయించుకున్నాను, బాగా దొరదరగా అయితే వేయించుకున్నాను. ఇవైతే మనమైతే దంచుకోవాలండి. ఎందుకంటే మనం కూరాకులేకి పులుసులేకండి. ఒట్టి చేపలు అయితే మనం బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మళ్ళీ దీనిని మనం ఒకసారి బాగా నీట్గా కడుక్కొని అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒట్టి చేపలు బాగా వేయించుకోవాలి. రెడీ చేసుకున్నాను. చూడండి, ఇక్కడైతే ఉట్టి చేపలు అయితే నీట్గా అయితే కడిగానండి.
వేయించిన ఒట్టి చేపలను అయితే బాగా మనం కడిగి అలా పెట్టుకోవాలండి నీళ్ళల్లో. మనం ఇక్కడ చింతపండు కూడా నానేసుకున్నాను చూడండి, చింతపండు కూడా నానేసాను. చూడండి మనమైతే ఉల్లిపాయలు అయితే వేసేసానండి నేనైతే నూనెలో. ఆవాలు అంటే మనకు తాలింపు గింజలు అయితే వేసానండి. ఫ్రెండ్స్ వంట మండడం వల్ల గాలి కూడా బాగా లేస్తుంది. ఇంకా రెండుసేపు ఉంటే మనమైతే వంటలు అయితే చేసుకోలేమండి, ఎందుకంటే ఎక్కువ శాతం గాలి తోలుతూనే ఉంటుంది, మంట సరిగ్గా తగలదు. అందుకని నేనైతే ఉదయాన్నే పెట్టానండి. పొలంలో ఉన్నాం కాబట్టి మనము ఉదయాన్నే లేచి చేసుకోవాలండి, ఎందుకంటే మనకు 9 దాటితే చాలండి గాలి తోలుతుంది. గాలి తోలితే మనకైతే వంటలు అయితే కావండి, గాలి తోలక ముందుకే చేసుకోవాలి లేచి, ఉదయాన్నే లేచి. నేనైతే టమాటాలు అయితే వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. బాగా టమాటాలు బాగా మగ్గనియాలండి ఫ్రెండ్స్. మనం టమాటాలు అన్నీ వేసాం కదండి, అవి మగ్గినాయా లేదా అనేది మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గుజ్జు గుజ్జు అయిపోయిందండి, చాలా మెత్తగా అయితే మగ్గింది. మనమైతే ఇప్పుడు ఇందులో అయితే ఇప్పుడు మనమైతే ఒట్టి చేపలు అయితే వేసుకోవాలండి. నేను ముందే కడిగి పెట్టానండి, ఎందుకంటే చాలా గలీజ్ ఉంది ఒట్టి చేపలు కదండి, బాగా కడిగి పెట్టాను. కడిగి పెట్టి ఆమె పక్కన కొంచెం నానబెట్టానండి మంచి నీళ్ళల్లో. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇట్లా ఒట్టి చేపలు అయితే వేసుకోవాలండి. మనం పసుపు అయితే వేసుకోవాలండి. తగిలినంత అయితే పసుపు వేసుకోవాలి. మనం అంత ఎక్కువ వేసుకోవద్దు, అంత తక్కువ వేసుకోవద్దు, మన సరి మీద వేసుకోవాలా. అన్నంలోకైతే అలా చేసుకుంటే ఉంటుంది చూడండి, సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఒట్టి చేపల పులుసు కాబట్టి అయితే పులుసు అయితే వేయాలండి, ఎందుకంటే సంగట్లేక కాబట్టి ఇలా తినడానికి అయితే బాగుండదండి. పులుసు అయితేనే బాగుంటుంది. ఇదైతే ఇలాగైతే అన్నంలోకైతే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఒట్టి చేపల కూర అయితే ఇలాగనే ఉంటుంది, కానీ నేనైతే పులుసు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నానండి నేను. ఫ్రెండ్స్ నేనైతే పులుసుకి అయితే పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగైతే పెట్టుకోవాలి మన పులుసుకి. చూడండి నేనైతే మన సరిపి మీద అయితే పులుసు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనమైతే మూత అయితే వేసుకుందామండి. మంట పెడితే ఇంకొక మంటకల్లా దించేసుకోవాలండి మనం, ఎందుకంటే బాగా అన్నీ మగ్గినాయి కాబట్టి మనకు అప్పుడే అర్థమవుతుంది దించుకునేది. ఉడికిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు వంట మనిషి అయితే మాకైతే వడ్డిస్తున్నాడు చూడండి, ఎలా వడ్డిస్తున్నాడో. సంగటి ముద్దలు అయితే మా ఆయన కట్టాడండి నాకు, ఎందుకంటే భలే కాలిందండి సంగటి నాకు ఈరోజు. చేతులు అయితే కాలాయి, మా ఆయన అయితే ముద్దలు కట్టాడు ఈరోజు. చూడండి ఎలా పెడుతున్నాడో. ఎవరు ఏంది ఇంకోటి ఉండాలనే, ఇంకొక ముద్ద ఉండాలి. పెట్టిడా చూడండి ఫ్రెండ్స్, మనమైతే రాగి సంగటి ముద్ద ఒట్టి చేపల పులుసు అయితే రెడీ చేసాం చూడండి. ఒట్టి సుభాష్కి అయితే ఒట్టి సారీ అయితే వేయాలంటండి చూడండి. నాకైతే ఒట్టి సారీ అంటాడు చూడండి. సారీ వేయాలంట చూడండి. సుభాష్కి అయితే సారీ అంటాడు చూడండి. మనమైతే రాగి సంగటి ముద్దలకైతే ఒట్టి చేపల పులుసు అయితే తీసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇది మా కొడుకుది, రెండో కొడుకుది.
ఇది నాకు వేసుకోవాలి. ముద్ద మీద రసం పులుసు బాగా నానద్దు. ఫ్రెండ్స్ రాగి సంగటి చేపల పులుసు. బాగుందా? నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావరా? నేను తినేసి చెప్తా. భలే కుదిరిందండి మనకైతే పులుసు. రోజులాగానే కుదిరింది. చాలా టేస్టీగా తిందండి, బాగా కుదిరింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.